నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని చందవరం గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి ఉల్లాసంగా ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల గురించి వివరించిన పుల్లారావు. పట్టణంలోని 34 వార్డు సుకాలనీ కాలనీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి ఎన్నికల ప్రచారం. ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల విధులు అమలుపై సమీక్ష. హాజరైన రిటర్నింగ్ అధికారులు. పలు అంశాలపై చర్చ. టీడీపీలో చేరిన పలు ప్రజాప్రతినిధులు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. ఉన్నవ గ్రామంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం. పాల్గొన్న ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. జరిగిన అభివృద్ధి చూసి ఓటు వేయాలన్న అభ్యర్థులు. మూడు నెలల పాటు మండే ఎండలు. ఖాళీగా పట్టణ వీధులు. బయటకు రావాలంటేనే భయపడుతున్న జనం. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం. లింగంగుట్ల రాష్ట్ర రహదారిపై రోడ్డు ప్రమాదం. అదుపు తప్పిన ఆటో. పలువురికి తీవ్ర గాయాలు. చిలకలూరిపేటలో విచ్చలవిడిగా తెలంగాణ మద్యం. కాపు కాచి పట్టుకున్న అధికారులు. 64 ఫుల్ బాటిల్స్ స్వాధీనం. బొప్పుడి వద్ద జాతీయ రహదారిపై పోలీసుల విస్తృత తనిఖీలు. 12 లక్షల రూపాయల నగదు సీజ్. జగన్ పాలనలో బడుగు పేదలే బలైపోయారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలతో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం, సైకో జగన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయమన్నారు. నాదెళ్ల మండలం చందవరంలో మంగళవారం నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాటి విస్తృత ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభల్లో స్థానికులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, పేదల ఉసురు తీసిన జగన్ రెడ్డిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి నమ్మే అవకాశం లేదన్నారు. నమ్మినులను నట్టేట ముంచడమే పనిగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను దారుణంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పేరు చెప్పి ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. తన ఆదాయం కోసం నాసిరకం మద్యాన్ని అమ్మి ఆడబిడ్డల తాలిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని 60 రూపాయలున్న క్వార్టర్ బాటిల్స్ ఇప్పుడు 200 రూపాయలు చేశారన్నారు. పైగా ఎన్నికల ముందు మద్య నిషేధం అని, తర్వాత రాష్ట్రాన్ని నాసిరకం మద్యంతో ముంచేసిన వ్యక్తి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? ఆడబిడ్డలు నిలదీయాలన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాగానే ప్రతి నెల 4,000 పెన్షన్ను ఇంటికే అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రత్తిపాటి వెంట ఉన్నారు. పరిగీసి నిలిచినాడు పసుపు సూర్యుడు. ఎదురెప్పడొచ్చినా గాని తట్టుకోలేడు. జై జై ప్రత్తిపాటి, జై 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 పేద పలకే నా జయమంటూ ముందడుగై. పేట చుట్టు పల్లెలకు నువ్వే పేగు బంధము. అది ఓర్వలేక వైసీపీ పెట్టిరి నిర్బంధము. కుటుంబాన్ని కుంగతీసి కుట్ర చేస్తున్నా, అక్రమ కేసులు పెట్టి అవమానిస్తున్నా. వ్యాపారాలు దెబ్బతీసిరి, కన్న కొడుకుకు సంఖ్యలు వేసిరి. అరే పగబట్టి విషం తిమ్మిరి. ప్రజలమే నా ప్రాణమని పోరాడిన వాడా.
5 మండలాల ప్రజల ఎతలు తీర్చినావులే తెలుగుదేశం జెండ పట్టి తెగువ చూపినావులే రాజకీయ జీవితంలోను పెరుగని ప్రస్థానం రాజకీయ జీవితంలోను పెరుగని ప్రస్థానం ఎన్టీఆర్ బాటలోన మొదలైన ప్రయాణం ఎన్టీఆర్ బాటలోన మొదలైన ప్రయాణం తల్లి బలమై ఉంటావులే ఆపదని ఎవరన్నా అండగా ఉంటావులే ప్రతి ఊరు ప్రతి వార్డు బంధువైనావులే పేద ప్రజలకు చెరగని చిరునవ్వు నీవు పేద ప్రజలకు చెరగని చిరునవ్వు నీవు అడగారిన వర్గాలకు అండగా ఉంటావు అన్నావా గట్టిపాటి అన్నావా గట్టిపాటి రైతుల బతుకుల్లో అన్నం మెతుకై అడుగులో అడుగై ఏడాది ఓకే సార్ ఓకే గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మా అమ్మాయి చూడాలి ఓకే సార్ 5 ఏళ్ళు మీరు ఎవరితో ఉన్నారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఉన్నాడు? ఈ రోడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం వేసిన రోడ్లు జగన్మోహన్ రెడ్డి మనుషులు తిరగటం లేదా? ఒక్క రోజైతే దళితుల దగ్గరకు వచ్చి విష ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు గురించి ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో ఈ కేంద్ర సంస్థలు ఎలా వస్తాయి? రోడ్లు ఎలా వస్తాయి? నేషనల్ హైవే ఎలా వస్తుంది? ఈ ఎన్ఆర్ఐజిఎస్ పనులు ఎట్లా జరుగుతాయి? శ్మశానాలు ఎట్లా నిర్మిస్తాం? కమ్యూనిటీ హాల్స్ ఎలా నిర్మిస్తాం? ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులే ఉన్నాయి. ఈ డబ్బులు లేకుండా ఏ ఒక్క ఊరు అభివృద్ధి చెందదు. మంచినీటి పథకాలు రావాలన్నా కేంద్ర ప్రభుత్వం డబ్బులే. ప్రతి దాంట్లో కేంద్రమే డబ్బులు. ఈ బుద్ధి లేని వాళ్ళు ఇంకా కేంద్రంతో పొత్తు, బీజేపీతో పొత్తుని విమర్శిస్తారు. మీరు కూడా నిలదీయండి. మీరు తాగే మంచినీరు కూడా కేంద్రం లేకపోతే డబ్బులు లేవు మన దగ్గర. ఈరోజు మనకు వాటర్ రావాలంటే 2 రాష్ట్రాల మధ్య తగాద పరిష్కారం చేయాలంటే కేంద్రం ఉండాల్సిందే. ఆ విధంగా ప్రతి దానికి కేంద్రంతో ముడిపడింది రాష్ట్రం. మన చేతుల్లో ఏమీ లేదు. ఆ బుద్ధి లేని వాళ్ళు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తారు. ఆ తప్పుడు ప్రచారాలను మీరు నమ్మొద్దని నేను మీ అందరికీ తెలియజేస్తూ, జగనన్న ప్రభుత్వంలో మేలు జరిగిన పేదలంతా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పి అనిల్ కుమార్ యాదవ్, కావటి మనోహర్ నాయుడు కోరారు. ఎడ్లపాడు మండలం ఎన్నికల ప్రచారాన్ని సోమవారం కావటి మనోహర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ముందుగా బోయపాలెం శ్రీ పార్వతీదేవి అమ్మవారి ఆలయంలో ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోటీ అభ్యర్థుల్ని బోయపాలెం సర్పంచ్ గుడి ధర్మకర్త వడ్డేపల్లి నరసింహరాజు ఆధ్వర్యంలో అమ్మవారి వస్త్రాలతో అర్చకులు ఆశీర్వదించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచార రథంపై ఎక్కి ర్యాలీగా ఉన్నవ వరకు వెళ్లారు. మహిళలు నాయకులకు హారతులిచ్చి స్వాగతం పలకగా యువకులు బాణసంచా కాలుస్తూ డీజేలతో జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఉదయపురి కాలనీ, సూర్యనగర్ కాలనీల్లో చర్చిల్లో ప్రార్థనలు చేశారు. ఉన్నవ గ్రామంలోని వీధులతో పాటు సూర్యనగర్ కాలనీ, ఉదయపురి కాలనీ, నందుల కాలనీ, సీతారామపురం, గళ్లవారి వీధి, బ్రహ్మంగారి గుడి సెంటర్, యాదవుల బజార్, రామాలయం వీధి, లైబ్రరీ సెంటర్, ఎస్టీ కాలనీలోని వీధుల్లో ప్రచార వాహనంపై రోడ్ షో నిర్వహిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మాట్లాడుతూ పేదల పక్షాన జగన్, పెత్తందారుల వైపు 3 ప్రతిపక్ష
పార్టీలు నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గుంటు శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పార్టీ మండల అధ్యక్షులు గంటా శంకర్, జేసీఎస్ కన్వీనర్ రాచమట్టి సింతారావు, జిల్లా పార్టీ విద్యార్థి విభాగం నాయకులు సిరాజ్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చెల్ల యజ్ఞేశ్వరరెడ్డి, సర్పంచ్ దంటు సరళ, వైస్ సర్పంచ్ చాగంటి శ్రీధర్, సొసైటీ చైర్మన్ ఓరుగంటి పూర్ణమ్మ, నాయకులు గుత్తి సింగయ్య, ఎల్లంపల్లి శ్రీరామ్మూర్తి, కాకుమాను విజయ్, గళ్ళా ప్రభాకర్, నిమ్మగడ్డ జగన్మోహన్, ఎలగాల సాయి, సామినేని రాఘవయ్య, తోకల కోటేశ్వరరావు, గళ్ళా ప్రభాకర్, ఓరుగంటి రామచంద్రరావు, గంటా రజని, శ్రీనివాసరావు, మానుకొండ సదాశివరావు, రాజుపాళ్యం రమణయ్య, దంటు యేసోబు, మద్దు విజయసారథి, పుట్ట నాగేశ్వరరావు, తోకల వీరాంజనేయులు, వలిటి ఉదయకిరణ్, కాకుమాన్ రాఘవ, ఉమామహేశ్వరరావు, పి దయాసాగర్, పందుల బుల్లెబ్బాయ్, కుప్పల శ్యామ్యుల్పాల్, పెదబాబు, వడ్డెపల్లి నరసింహరాజు, ఎంపీటీ శ్రీనివాసరావు, శ్రీను నాయక్, షేక్ హుస్సేన్, మాదం శ్రీనివాసరావు, ఆలోకం వెంకట లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జగనన్న ఒకటే చెప్తా ఉన్నాడు, మీ కుటుంబాలలో మంచి గాని జరుగుంటే, మీ కుటుంబాలలో ఒక వెలుగు గాని తీసుకొచ్చారని చెప్పి మీకు అనిపిస్తే, మీ కుటుంబాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందిని అని చెప్పి మీకు అనిపిస్తే, మీరందరూ కూడా సైనికులలాగా ఉండి నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి ఈరోజు జగనన్న అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే అటుపక్క జగనన్నని గద్దెదించాలని చెప్పేసి 3 రాజకీయ పార్టీలు కలిస్తే, ఇటుపక్క ఒకే ఒక్కడు జగనన్న మన వైపు నిలబడి పేదవాడి పక్షాన, ఈరోజు దళితుల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు మీకు ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, మీకు ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలని మీ గడప గడపకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెబుతూ, ఈరోజు పెత్తందారుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడాల్సినటువంటి అవసరం లేకుండా గడప గడపకి మీకు సంక్షేమాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిని మీరు ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా 2 చేతులు జోడించి మీ అమూల్యమైనటువంటి ఓటుని ఫ్యాన్ గుర్తుపై వేసి నన్ను అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపిస్తారని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ విధంగా మీకు సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు, నేను ఇయ్యిస్తానని. కానీ ఏనాడైనా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెన్షన్ అవ్వాతాతలకి ఇంటికి వచ్చి ఇవ్వాలని ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నా. ఈ రోజు మన బిడ్డలు స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటా ఉంటే ఇంగ్లీష్ మీడియంలో, గతంలో ఏ రోజైనా స్కూల్ బాగు చేయాలని, మన బిడ్డలకి మంచి యూనిఫామ్ ఇవ్వాలని, మన బిడ్డలు మంచి వాతావరణంలో స్కూల్ చదవాలని ఆలోచన చేశాడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అమ్మఒడి లాంటి ఒక పథకం నేరుగా తల్లులకి ఇవ్వాలని ఆలోచన చేశాడా? చేతి లాంటిది ఆలోచన చేశాడా? ఏ కార్యక్రమం కూడా ఆలోచన చేయని చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖంతో ఈరోజు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నాడు. రేపు అబద్ధపు మోసాలతో ఈరోజు మీ ముందుకు వస్తా ఉన్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఒకటే ఎన్నికలు వస్తా ఉన్నారు. అదేంటది తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ దరిద్రమైన పార్టీ అని జనసేన వెళ్తున్నారని అడుగుతా ఉన్నా. మీరందరూ ఆలోచన చేయండి. రేపు వస్తే వాళ్ళే చెప్తా ఉన్నారు, మేము వాలంటీర్లు తీసేస్తానని. మళ్ళీ అవ్వ తాతలు ఇంటి దగ్గర కాకుండా ఒక స్కూల్ దగ్గర ఎండలో నిలబడి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి నేను తీసుకువస్తానని చెప్పి ఎన్నికల 2 నెలల ముందు ఏదో చూపిస్తా ఉన్నాడు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద 3 నెలల పాటు ఎండలు మండిపోనున్నాయి. ఏప్రిల్, మే, జూన్లలో విపరీతమైన వేడి గాలులు ఉంటాయని ఐఎండీ హెచ్చరిక చేసింది. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవడంతో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల పాటు ఎండలు మండిపోనున్నాయని, విపరీతమైన వేడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం ఇప్పటికే ప్రకటించింది. మండే ఎండాకాలంలో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్త తీసుకోవాలని, 10 గంటల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగి ఎండవేడి తీవ్రత ఉండడంతో పురప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారన్నారు. ఒకవేళ అత్యవసర పనులపై బయటకు రావాలని అనుకుంటే తలపై టోపీ, రుమాలు ధరించి వస్తున్నారు.
ఎండ వేడికి తట్టుకోలేక ప్రజలు బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది 45 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదేగాక 3 నెలల పాటు ఎండలు విపరీతంగా పెరిగిపోతాయని జనం వెంబెలెత్తిపోతున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మధ్య పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఒడిశా ఉత్తర భాగంలో సాధారణ నుంచి సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. అదే సమయంలో వేడిగాలులు వీచే రోజులు కూడా పెరిగే అవకాశాలున్నాయన్నారు. సాధారణంగా 4 నుంచి 8 రోజులు వేడిగాలులు వీచేవని, ఈసారి 10 నుంచి 20 రోజుల పాటు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పట్టణంతో పాటు గ్రామాల నుంచి చేరికల సందడి మొదలైంది. ఓవైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు అధికార పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వరుస కడుతున్నారు. తాజాగా మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలోని 14వ వార్డు కౌన్సిలర్ షేక్ జమీలా, కొత్తపాలెం గ్రామ సర్పంచ్ మొలమంటి సుబ్బారావు, అదే గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు కొండబోయిన కోటయ్య వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి పుల్లారావు నివాసంలో వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైసీపీ విధానాలు నచ్చక చాలామంది ఆ పార్టీ నాయకులు తెలుగుదేశంలోకి చేరుతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు జెడ్పీటీసీ సభ్యుడు ముక్తావాసు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొడిశెట్టి శ్రీనివాసరావు, మున్సిపాలిటీ 4 లీడర్ గంగా శ్రీనివాసరావు, కౌన్సిలర్లు బేరింగ్ మేలాలి, జాలాది సుబ్బారావు, చెమిటిగంటి పార్వతి, బిట్ర రాజేంద్ర ప్రసాద్, గాలి బుచ్చయ్య, ఎంవి రత్నారెడ్డి, పంగులూరి వెంకటరాయుడు, తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, యాదాల సుజాత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి జనార్దన్ రావు, మద్దిపోయిన దుర్గారావు, మొలమంటి అంకుల్, రాట్నాల అంకారావు, తేళ్ల సుబ్బారావు, నెల్లూరు సదాశివరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన ప్రజలకు జనరంజకంగా ఉందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే పేదలకు సంక్షేమ పథకాలు ఇంటికే వచ్చాయని చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 34వ వార్డు సాంబశివనగర్, సుగాల్ని కాలనీ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం సాగింది. వార్డు నాయకులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. కార్యకర్తల ఉత్సాహం నడుమ ఎన్నికల ప్రచారం అట్టహాసంగా జరిగింది. వార్డు పరిధిలోని అన్ని ఏరియాల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. వార్డులోని యువత, మహిళలు ప్రచారంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆద్యాంతం ఎంతో ఉల్లాసంగా నాయకులతో నడిచారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్ నాయుడుకి ప్రజలు అడుగడుగున అపూర్వ స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు వివరించారు. భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలకు మరింత మేలు జరగాలంటే జగనన్నకు అండగా ఉండి మరోమారు ఆశీర్వదించాలని కోరారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సింహమంటి రూపం మేలు చేసే నైజం నీ కీర్తి చరితం మాకు ఆదర్శం వస్తున్నాడదిగో మన అన్న కావటి రాజకీయ గజరాజును ఏలే మావటి అరే వస్తున్నాడదిగో మన అన్న కావటి రాజకీయ గజరాజును ఏలే మావటి చిలకలూరి పేటను అరే జగనన్న బాటలో ముందుండి నడిపించే మాస్ లీడరు కావటి శివనాగ మనోహర నాయుడు కావటి శివనాగ మనోహర నాయుడు వస్తున్నాడదిగో మన అన్న కావటి రాజకీయ గజరాజును
గుండెపై జరిగిపోని ముద్రగా తన పాలన సాగించిన విక్రమార్కుడతడు. సాయమంటూ దరికొచ్చే నిరుపేద ప్రజలకు నిరంతరం కాపు కాసి శక్తిశాలి అతడు. పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లోతెటి శివశంకర్ ఎన్నికల నోడల్ అధికారులు రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి లోతెటి శివశంకర్ మాట్లాడుతూ పోలింగ్ పర్సనల్స్ ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని, ఈ విషయమై సంబంధిత రిటర్నింగ్ అధికారులు పోలింగ్ పర్సనల్స్కి తెలియజేయాలని సూచించారు. ఎన్నికల శిక్షణకు సంబంధించిన ట్రైనింగ్ ఆర్డినెన్స్ పోలింగ్ పర్సనల్స్ అందరికీ రావడం జరుగుతుందని, పోలింగ్ పర్సనల్స్ అందరూ పోస్టల్ బ్యాలెట్ కోసం అవసరమైన ఫామ్ 12ని ఫిల్ చేసి తీసుకొని శిక్షణకు వచ్చేలా వారికి ఆర్ఓలు స్పష్టంగా తెలపాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయా లేదా అనేది ఆర్ఓలు పరిశీలన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల ఫలితాలను మే మొదటి వారంలో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. నేటి నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రశ్నాపత్రాల మూల్యాంకనం జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 26 జిల్లా కేంద్రాల్లో 47.88 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని, 25,000 మంది టీచర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటారని వివరించారు. చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 11 సెంటర్లలో 2,297 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాశారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చిలకలూరిపేట మండలంలోని బొప్పుడి గ్రామ చెక్పోస్టు వద్ద సోమవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎటువంటి ఆధారాలు లేని 12 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా చర్లపల్లి గ్రామానికి చెందిన తాళ్ళూరి తిమోతి అనే వ్యక్తి కారులో గుంటూరు వైపు వెళ్తున్న క్షణంలో బొప్పుడి చెక్పోస్టు వద్ద పోలీసులు సోదా చేయగా ఎటువంటి ఆధారాలు లేని 12 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. ఈ నగదును స్వాధీనం చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించినట్లు రూరల్ ఎస్ఐ జి రవికృష్ణ వెల్లడించారు. చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎం రాధాకృష్ణ పేరును రాష్ట్ర అధిష్టానం ప్రకటించింది. గత ఎన్నికల్లో కూడా రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎం రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడం ఇది రెండోసారి. సంతనూతలపాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు మాతృమూర్తి తలతోటి అన్నమ్మ కాల మరణం చెందగా తూబాడు గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి రాష్ట్ర విద్యారోగ్య శాఖ మంత్రి వర్యులు విడుదల రజని, చిలకలూరిపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, విడుదల గోపి, జెడ్పీటీసీ కాట్రగడ్డ మస్తానరావు, ఎంపీపీ తలతోటి రాణి, రత్తయ్య, మండల అధ్యక్షుడు మద్దూరి కోటిరెడ్డి, మాజీ యార్డు చైర్మన్ బొల్లెద్దు చిన్న, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు సిరాజ్, నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డి, మద్దూరి భాస్కర్ రెడ్డి, పిడతల దయాసాగర్, వెంకటేశ్వర్లు, వెంకట్, విక్రమ్ రాజు, కొప్పుల శామ్యుల్, అన్నలదాసు శ్యాంపాల్, చేరెడ్డి అంకిరెడ్డి, కాసు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం టీజీఆర్ సుధాకర్ బాబు మాతృమూర్తి తలతోటి అన్నమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ కూడా ఉన్నారు. నాదెళ్ల మండల పరిషత్ అధ్యక్షురాలు తలతోటి రాణి అత్తగారు మరియు సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు తల్లిగారైన తలతోటి అన్నమ్మ సోమవారం సాయంత్రం నాదెళ్ల మండలం తూబాడులో స్వర్గస్థులైనారు. ఆమె వయస్సు 51 సంవత్సరాలు. వీరు ఉపాధ్యాయునిగా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. వీరి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు. నాదెళ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన నూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మాతృమూర్తి తలతోటి అన్నమ్మ సోమవారం స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు సోమవారం రాత్రి తూబాడు గ్రామానికి వెళ్లి అన్నమ్మ స్వగృహం వద్ద అన్నమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట టీడీపీ నాయకులు బేరింగ్ మౌలాలి, పంగులూరు వెంగళరాయుడు తదితరులు ఉన్నారు. నాదెళ్ల మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన బొజ్జా రాములు అనారోగ్యం కారణంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు రాములు మృతికి సంతాపం తెలిపారు. మట్టి ఖర్చులకు గాను 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మంగళవారం టీడీపీ నాయకులు బేరింగ్ మౌలాలి, మున్సిపల్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, పల్లెపోగు చంటి, తోట సీతయ్య, శ్రీనివాసరావు, చట్టాల సాంబశివరావు, రమేష్, నాంపల్లి ఆంజనేయులు, చట్టాల ఆంజనేయులు, నాంపల్లి నరసింహారావు, నాంపల్లి వెంకటేశ్వర్లు, బొజ్జ ఆంజనేయులు, బొజ్జ హనుమంతరావు, చట్టాల లక్ష్మణ్ తదితరులు భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు చిలకలూరిపేటలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ జనసేన బలపరిచిన ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావును బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించే విధంగా భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేటలో కృషి చేయాలని రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు. వీరితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, పట్టణ అధ్యక్షులు కుత్తూరి బ్రహ్మానందం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నప్రెడ్డి లక్ష్మణ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వంశీధర్, రూరల్ మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు పోతవరం సుబాని, పట్టణ ఉపాధ్యక్షులు అరుసుమల్లి వెంకటేశ్వరరావు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెలిసిన వివరాల మేరకు నాదెళ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామానికి చెందిన కోలాటం నిర్వహించేవారు మార్టూరు మండలం వలపర్లలోని ఆంజనేయ స్వామి తిరునాళ్లకు కోలాటం నిర్వహించి తిరిగి ఆటోలో వస్తుండగా లింగంగుంట్ల సమీపంలోకి రాగానే ఆటో టైరు పగిలి అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది ప్రయాణిస్తుండగా వారిలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన అడ్డగోలు, అవినీతి, అసమర్థ విధానాలతో ఖజానా శాంతం ఖాళీ చేసిందే కాక ఇప్పుడు పెన్షన్ డబ్బుల్ని కూడా దారి మళ్లించిన జగన్ ఆ నిందల్ని విపక్షాలపై వేయాలని చూస్తుండడం దారుణమని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతిపాటి పుల్లారావు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి తిరిగి అభివృద్ధి పథంలో నడిపించే ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమేనని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి తీరాల్సిందేనని పిలుపునిచ్చారు. నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పలు కుటుంబాలు మంగళవారం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. పలకలూరి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. చిలకలూరిపేటలోని ఆయన నివాసంలో ప్రతిపాటి పుల్లారావు కండువాలు కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ పేదల పెన్షన్లు ఆగడానికి కారణమైంది కాక వైకాపా అడ్డుగోలు గోవెల్స్ ప్రచారానికి దిగిందని ధ్వజమెత్తారు. లెక్కపత్రం లేని అవినీతి, సొంత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు కోసం ఖజానాను ఊడ్చేసి జగన్ ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్లు పంపిణీ చేయలేక చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. ఆ నిజం అంగీకరించకుండా తామేదో అడ్డుపడుతున్నామని బ్లూ మీడియాతో ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ తరపున ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రతిపాటి 6 గ్యారెంటీలతో నిరుపేద కుటుంబాలు సంతోషంగా బతికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, అందుకే అందరూ తనకు చంద్రబాబుకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ప్రతిపాటి కోరారు. గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ మద్యం విక్రయిస్తున్న 20ని చిలకలూరిపేట మండల ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలకు వెళితే మండలంలోని గోవిందపురం గ్రామానికి చెందిన కె రాజేష్ అనే వ్యక్తి తెలంగాణ మద్యం అమ్ముతున్నారన్న పక్క సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని 12 ఫుల్ బాటిల్స్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాజేష్ ద్వారా నరసరావుపేట పట్టణానికి చెందిన కె దిలీప్ కుమార్ అనే వ్యక్తి కూడా మద్యం అమ్ముతున్నట్లు తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని తెలంగాణ మద్యంతో పాటు మరో 52 ఫుల్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఈబి ఎస్ఐ శశికుమార్ తెలిపారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.